శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. రైట్. కమింగ్ టు ఏప్రిల్ మాసం, జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాల గోచార ప్రకారం ఎలా ఉంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీన రాశిలో 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మం, అదృష్టం, గురువులకు అనుగ్రహం మీకు పరీక్షగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కేతు కన్యా రాశిలో 3వ స్థానంలో ఉండడం వల్ల సాహసం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. గురు మిథున రాశిలో 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, విదేశీయ సంబంధాలు పెరుగుతాయి. ఈ నెల అదృష్టం, పరీక్ష కలిసిన సమయంగా కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ ఒత్తిడి ఉంటుంది. మాకు ఉద్యోగమే లేదండి, గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ వస్తాయి, ప్రెషర్ కూడా ఉంటుంది. ఓహో, ఊహించుకొని నేను ఐటీ రంగంలో ఉన్నాను, నాకు లక్షల్లో శాలరీస్ వస్తాయి, ఆ రోజులు పోయాయండి. ఎవరు ఎంత జీతం ఇస్తే కనీసం ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోండి, తర్వాత చూసుకోండి. కాంప్రమైజ్ ఇక శాలరీ డిస్కషన్లో వచ్చేటప్పుడు ఒక మెట్టు దిగే ఉండండి, మీరు ఏమి కాదు, మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ, సాఫ్ట్వేర్ సర్వీస్ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోయిన వాళ్ళకి కొత్త ఉద్యోగాల్లో ఉంటారు, వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మిశ్రమంగా ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్ సేఫెస్ట్ జోన్గా ఉంది. ఇంకా వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తున్నాయి, కానీ పెట్టుబడిలో జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో అపోహలు అక్కర్లేదు, నమ్మండి, మీ యొక్క పార్ట్నర్ని నమ్మండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం ఉన్న, ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. శుభ కార్యక్రమాలైనటువంటి ఖర్చులు అంటే వివాహం, గృహప్రవేశం, ఇల్లు కొనడం, ఆస్తులు కొనడం లాంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల అనిశ్చితి ఉంటుంది, లాభాలు వచ్చినా నిలవకపోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లాంగ్ టర్మ్ వెరీ బెస్ట్ అని కూడా చెప్తుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే విదేశాలు లేదా దూర ప్రాంతాల్లో ప్రాపర్టీస్ అవకాశాలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి. కొత్త పెట్టుబడులకి ఆలోచించి చేయండి. మళ్ళీ మీరు కొనేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి లాయర్ దగ్గర, ఆడిటర్ దగ్గర చెక్ చేసుకోండి. ఇంకా కోర్టు విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంది, నెమ్మదిగా రావచ్చు లేదా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఎమోషనల్ పరిస్థితులు ఉంటాయి, చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. స్వతహాగానే నేను చెప్తుంటాను, కర్కాటక రాశి వారు క్లిప్ వేసి పెట్టుకోండి. గమ్ గణపతి నమః. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, అన్నదమ్ములు, అక్కచెల్లి, కుటుంబంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు గమ్ గణపతి నమః. ఎంత పిడుగు వచ్చి పడ్డా కూడా నాకు సంబంధం లేదు. మీరు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట గాసిప్స్ మాట్లాడకండి. సోషల్ మీడియాలో మీ యొక్క కామెంట్స్లు పెట్టి నెగిటివ్ తెచ్చుకోకండి, జాగ్రత్త. ఇంకా విద్యార్థుల విషయాలకు వచ్చేస్తే మంచి సమయం, కానీ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది, జాగ్రత్త. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి, వీసా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రయాణాల్లో మీ డాక్యుమెంటేషన్, మీ యొక్క పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం, మీకు సీక్రెట్ అదృష్టం వెయిట్ చేస్తుంది. కళాకారులకైతే అద్భుతంగా ఉంటుంది, నటీనటులకైతే చాలా మంచి అవకాశం ఉంది. విదేశీయ దీంట్లో ఎలా ఉంటుందంటే, కొత్త పరిచయాలు పెరుగుతాయి, మీ జీవితం మారవచ్చు, మలుచుకోండి.
అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు. ఆరోగ్య విషయంలో కాస్త అవసరం. నిద్ర లేనితనం, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్య, ఛాతీ సమస్య, బరువు పెరుగుదల కనిపిస్తుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలున్నాయి కర్కాటక రాశి వారు. ఏందండి గురుగారు బాగుంటుందన్నారంటే అన్ని బాగుంటుంది. ఆరోగ్యం మాత్రం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఇంకా మీకు అదృష్ట రంగు ఈ నెలంతా తెలుపు మరియు చందనం కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 2వ తారీఖున 11, 20, 29 మరియు 1వ తారీఖు కూడా చాలా బాగుంటుంది. అదృష్ట రోజు సోమవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: సోమవారం శివుణ్ణి ఆరాధించండి, పాలాభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, పేదలకు అన్నదానం చేయండి. కర్కాటక రాశి వారు గుర్తించుకోవాల్సిన ఇంకొక విషయం ఏమంటే, భావోద్వేగమైనటువంటి దాన్ని నియంత్రించగలిగితే మీకు విజయం అవకాశం. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తాయి. కర్కాటక రాశి మిత్రులారా, మీ నిర్ణయం మీ భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది. గురుగారు మాకేమైనా పరిహారాల్లో ఏదైనా శీఘ్ర పరిహారాలకు ఏమైనా అవకాశం ఉన్నాయా అంటే, మన దేవాలయంలో ఒక 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాలు చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల ఉంటుంది. ఈ కరుంగాళి మాలను కావాల్సిన వాళ్ళు మన డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి తెలుసుకోండి. గురుగారు మా జాతకాన్ని తెలుసుకోవాలి మీ దగ్గర, మేము గోచార ప్రకారం మీరు చెప్పింది వింటున్నాం కానీ మా వ్యక్తిగత సంపూర్ణ జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేని పక్షంలో, లేదు గురుగారు మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలి, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఫర్ అపాయింట్మెంట్. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. స్వామియే శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకి వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి, పడి పూజలు చేసి, అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపా నదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో అలిపిరి, కపటతీర్థం, జీవకోన అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయోస్తు. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ
దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు, కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టమవుతుంది, సంబంధాల్లో పరీక్షలు లోపం అవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్నాయి. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పెడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు. శని 7వ స్థానంలో కూర్చున్నాడు. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఆయన రౌద్రంగా ఉన్న ఆ స్వామి వారిని శివుడికి ఎలా అభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ తైలంతో అభిషేకం చేయడం వల్ల కర్మ వ్యాధులు తొలగుతాయండి. అందుకని శని భగవానుడు నాకు తైలాభిషేకం చేయండి, మీ వ్యాధులన్నీ తీర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి తైలాభిషేకం చేస్తే శనీశ్వరుడు ఆనందపడతాడు. అందులో ప్రత్యేకించి శనివారం తల మీదకెళ్ళి నూనె పోయడం కాదు, మళ్ళీ అందరూ తెలుసుకోవాలి, శని పాదాలకు నూనె పోయాలి. ఇది చాలా మంది తెలియకుండా చేస్తారు. విజయోస్తు. మళ్ళీ అగరబత్తి తీసుకుపోయి ఆ దేవుడు పాదాల దగ్గర ఇట్లా ఒత్తి దీపం పెడతారు. ఆ మంటకు నువ్వు పూజ చేసి నన్ను నా సీటుకే ఎసురు పెడుతున్నావురా అనుకుంటాడు. దూరంగా పెట్టాలి నూనె. ఇవన్నీ కూడా జాగ్రత్త. విజయోస్తు. శనిదేవుని యొక్క పూజకు ఉత్తమమైనటువంటి సమయం ప్రాతకాలం చేసుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిది. శని భగవానుడికి 9, 10:30 రాహుకాలం కాబట్టి శనివారం రోజు ఆ రోజు చేస్తే చాలా విశేషంగా ఆ సమయంలో ఉంటారు. ఆ సమయంలో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, ఒక క్లాత్, నల్లని క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసుకొని నల్ల దారంతో ఒక ఉండ చుట్టండి. ఇటు ఒక చిప్పలో అటు ఒక చిప్పలో ఒక్కొక్కటి వేసి నువ్వుల నూనె వేసి అక్కడ వేసి ప్రదక్షిణ దీపం వెలిగించుకోవచ్చు. దూరంలో 19 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రయాణం 19 సంవత్సరాలు. ఏళ్నాడు శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 4 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, కంఠ శని, జన్మస్థానిలు అంతా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో స్వామివారికి కొబ్బరి చిప్పతో నూనె వేసి శనివారంలో రాహుకాల సమయంలో దీపం వెలిగిస్తే చాలా విశేషం అంటారు. ఆ సమయంలో ఒక చిన్న ఒక బెల్లం ముక్క కూడా పెట్టాలి అని అంటున్నారు. పెడితే చాలా మంచిది, విశేషం. శనిదేవ్ గురుగారు మీరు ప్రదక్షిణల గురించి చెప్పారు. మరి శనిదేవుని ప్రీతి చేయడానికి మేము ఏమైనా మంత్రం చెప్పాలా? దీనికి ఏమైనా ఉంటాయంట? నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్వరం. తర్వాత ఏం చేస్తారు? కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మందః ప్రచోదయాత్. ఇవన్నీ అయిన తర్వాత ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? శనిబాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తే నమః. ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి, నా బుద్ధి చెడిపోయినట్టు కనబడుతుంది, నాకు మంచి ఆ బుద్ధి ఇవ్వండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం. నేను ఆహార అలవాట్ల ద్వారా నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను, నేను నాకు మంచి ఆరోగ్యాన్ని. దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం. ఆ స్వామి దగ్గర ఆనందాన్ని కల్పించండి స్వామి. ఎప్పుడు ఏదో నెగిటివ్ దృష్టితో నేను ఎప్పుడు నెగిటివ్గా ఆనందం లేకుండా స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలా ప్రార్థన చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారండి శని భగవానుడు. విజయోస్తు.